ఖచ్చితంగా. ఒక్క మాట, నకారాలతో లా కొడుకులని మాట్లాడారని పుణ్యశీల గారు మాట్లాడారు. తను మాట్లాడేప్పుడు ఎటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అబద్ధాలు వచ్చినా కానీ మేము వెయిట్ చేశాము. సో ఇది మాట మధ్యలో క్రాస్ టాక్ చేయదు. ఏం అబద్ధాలమ్మా? వీడియోలు చూపించాక తల్లి. కిరాకార్పి నీకు సుందరకాండ వినిపించాడా అమ్మా? కిరాకార్పి నీకు సుందరకాండ వినిపించాడా? ముఖ్యమంత్రి సుందరకాండ వినిపించాడా? లేకపోతే జాగ్రత్త వారి ప్రవచనాల్లాగా వినిపించాయా మీకు? ఏం మాట్లాడతారమ్మా అసలు? ఆ కొడక ఈ కొడక అని అంత చండాలంగా మాట్లాడితే ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీరు? పంతన్ నానాజీ గారు రీసెంట్లీ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని కొడక అని మాట్లాడితే ఎక్కడ దాక్కున్నావమ్మా నువ్వు? ఎక్కడ దాక్కున్నావు? నీకు బుద్ధి లేదు, బుద్ధి జ్ఞానం అలాంటివన్నీ మాట్లాడితే పద్ధతిగా ఉండదు. జాగ్రత్తగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. అనవసరం ఎందుకండి? టాపిక్ డైవర్ట్ అవుతుంది కదా, అనవసరం ఎందుకు? జాగ్రత్తగా మాట్లాడమని చెప్పండి. సరే ఓకే, ఎవరు మాట్లాడద్దు, పర్సనల్గా వద్దు, మాట్లాడండి. శిరీష వర్మ గారు మీరు చెప్పండి. శిరీష పాయింట్ లోకి రండి. సరే స్ట్రైట్ గా ఇవ్వండి, పర్సనల్ గా వద్దు. అంబటి రాంబాబు గారు స్వయానా గౌరవ ముఖ్యమంత్రి గారిని డాన్స్ అలా పడుకొని చెప్పు అని చెప్పి అంటేనే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏం చేస్తా ఉన్నావు నువ్వు? అప్పుడు ఏం చేస్తా ఉన్నావమ్మా? ఆవిడ రాజు మాట్లాడితే నేను ఆపుతాను, మీరు మధ్యలో వచ్చారు. టైం వేస్ట్ అండి, టైం వేస్ట్. మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా. ఆరోపణలు అయితే వెయిట్ చేయండి. మీకు ఎందుకు అంతకం గారు? దేశద్రోహి లాగా నాకు దేశభక్తి లేదన్నా వాడికి మీరు సపోర్ట్ పుణ్యశీల గారు మీ వాయిస్ కూడా రావట్లేదు, ఒక నిమిషం వెయిట్ చేయండి. రాముడి సీతని అవమానిస్తున్నటువంటి వాడిని, హిందూ మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వాడిని ఇంకొక ఈ విషయం గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను సార్. ఒక నిమిషం వెయిట్ చేయండి, మీరు ఇప్పుడు మాట్లాడారు కదా. నాకు దేశభక్తి లేదు అని మాట్లాడారు చూసారా? సరే ఒక నిమిషం, పుణ్యశీల గారు మీ టైంలో ఎవరు మాట్లాడలేదు కదా, ఆవిడ ఏం మాట్లాడతారో వినండి. టైం లేదు కదా, మీరు మధ్యలో క్రాస్ టాక్ చేస్తే అలా టైం లేదు. సరే ఒక నిమిషం, మీకు నేను కావాల్సి ఇస్తాను, ఒక నిమిషం. ఆవిడ ఏం చెప్తారు రీచ్ అవ్వాలి కదా, ఆవిడ ఏం చెప్తారు అసలు రీచ్ అవ్వట్లేదు. అరే మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారంటే రీచ్ అవ్వాలి కదా, నాకే అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారు. నేనేం చెప్తాను? మీరే మాట్లాడేది. నిన్న కాక మొన్న రోజే గాలిలో కలిసినా గాలి నా కొడుకులేదని చెప్పి మాట్లాడింది. ఈ తప్పు కాదా? ఓకే సార్, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి నుంచి పొద్దు గూకులు వీళ్ళు మాట్లాడుతున్నారు, చెప్పు తీసి చూపించారు అది ఇదని. నేను ఒక్కటే సమాధానం చెప్తాను, ఒక ఆడబిడ్డగా నేను స్పందిస్తూ సమాధానం చెప్తాను. ఆయన ఎవరైనా సరే తన కన్న కూతురు నిస్సారాజ్యంగా ట్రోల్ చేస్తూ, తన భార్యను ట్రోల్ చేస్తూ, తనని నమ్ముకొని తన పార్టీకి నమ్మకంగా పనిచేస్తున్న వేరే మహిళల్ని ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆసరాగా ఆయన ఆశ్వాసంతో ఈవెన్ ఎవరి సొంత అన్న అయినా సరే అలాగే మాట్లాడతారు. దానికి ఎందుకు సార్ కంగారు పడతారు? ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ రకంగా మాట్లాడుతుంటేనే ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడారమ్మా. మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పాపం ఎవ్వరు ఏం మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అసలు. సుహాసిని గారికి ఇవ్వండి, సుహాసిని గారికి ఇవ్వండి. సుహాసిని గారు సింపుల్ గా చెప్పండి. సుహాసిని గారు వెయిట్ అండి. సుహాసిని గారు ఇది తేలదు, ఇంకెలాగ అవుతానే ఉంటుంది. మీరు సింపుల్ గా స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చేయండి. ఆవిడకి ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైసీపీకి అంటగడుతున్నారు అని ఒక పాయింట్ విన్నాను నేను. రెండోది ఏంటంటే కావాలని అతన్ని పట్టుకున్నారు. ఇది ఎంత కూడా అతని నిందితుడు మాత్రమే, అతని నేరస్తుడు కాదు. ఇంతలా వైసీపీ వాళ్ళు రావణ్ణి నెత్తి మీద వేసుకుని ఊరేగుతూ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటే ఆ పార్టీ నుంచి ఇంకా పూర్తిగా అర్థమైంది కదా, జగన్ ఫుల్లీ వైసీపీ ఈజ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ రావణ్. ఈ ఒక్క డిబేట్ చాలు, దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్. మొత్తం వాళ్ళు అసలు ఎక్కడ ఇది డైవర్ట్ అయిందంటే
వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఇది ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద రావణ్ చేసిన స్టేట్మెంట్స్ వల్ల ఇది రావణ్ మీద డైవర్ట్ అయిందని ఆ విధంగా ఆలోచిస్తున్నారు తప్ప అసలు రావణ్ చేస్తున్న స్టేట్మెంట్స్ ఏంటి, దేశానికి ఎంత విద్రోహ చర్య, నిజంగా కనుక వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే తప్పు చేశాడు, తప్పు మాట్లాడాడు అని అది క్లియర్